హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్ లోని కోడింగ్ అండ్ డీకోడింగ్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూడండి. అండ్ ఇప్పుడు మన యొక్క క్వశ్చన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫీలింగ్ ఈజ్ రిటన్ యాజ్ వివియుఓ టిఎంఆర్ అండ్ అదేవిధంగా హెవీలీ ఈజ్ రిటన్ యాజ్ అండ్ అదేవిధంగా హౌ ఫార్చ్యూన్ విల్ బి రిటన్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. సో మనకు ఫీలింగ్ ని ఏ విధంగా రాసిండట? FLING. నాతో పాటు మీరు కూడా సైమల్టేనియస్ గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీరు కూడా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు వీడియో పైన క్వశ్చన్ కనిపిస్తుంది కదా, సో డైరెక్ట్ ఆ యొక్క క్వశ్చన్ మీరు రాసుకోండి. ఏ విధంగా ఆ యొక్క క్వశ్చన్ ని సొల్యూషన్ చేయాలి అనేది, మళ్ళీ నేను తర్వాత సొల్యూషన్ చేసుకుంటా అనేది కాకుండా వీడియోస్ తో పాటు మీరు సైమల్టేనియస్ గా ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాక్టీస్ అయిపోద్ది. తెలియదాన్ని మీరు ఇక్కడనే సొల్యూషన్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేసింది. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ BB ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి FUB ఏంటిది? ఇది ఆపోజిట్. ఓకే, ఎల్కి ఓ ఆపోజిట్ అండ్ అదేవిధంగా ఐకి ఆర్ ఆపోజిట్, ఇన్ఫ్రారెడ్, NM ఆపోజిట్, GT గుజరాత్ టైటన్స్ లేదా TG తెలంగాణ. ఈ విధంగా మనం ఆపోజిట్ పెట్టుకోవచ్చు. EV అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు హెవీలీని ఏ విధంగా రాస్తాం? ZVSEPOR HAVILY ZVSBOR, right? So IR infrared, LO, BY boy, B electric vehicles, AZ and A to Z, HS high school, EV electric vehicles. సో వచ్చేసినాయి కదా, సేమ్ ఆపోజిట్. సేమ్ అట్లా మనకు కావాల్సింది ఫార్చ్యూన్. ఓకే, ఎన్కి ఆపోజిట్ ఏమొస్తుంది? M. అంటే మధ్యలో M ఉండాలి. సో వాళ్ళు ఖచ్చితంగా మధ్యలో M ఇచ్చేసి. యూకి ఆపోజిట్ ఏమొస్తుంది? V వస్తుందా? యూకి ఆపోజిట్ F వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా ఎగిరిపోయి. ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏముంది? BMF ఉంది అండ్ ఇక్కడ ఇది. సో ఇక్కడ ఉంది డిఫరెన్స్. ఓకే, IL ఓకే అండ్ ఈ రెండింటికి. సో దీనికి ఆపోజిట్. సో టీకి ఆపోజిట్ ఏమొస్తుంది? G వస్తుంది. అంటే 1 2 3 4 ఫోర్త్ G ఉండాలి. ఫోర్త్ G ఏముంది చెప్పండి? ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ B ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం చేయకూడదు. ఓకేనా? ఎగ్జామ్లో అంటే మీరు ప్రాక్టీస్ కాబట్టి మీరు మొత్తం చేయండి, కానీ ఎగ్జామ్లో మొత్తం చేయకూడదు. మొత్తం రాసినా సరే అదే ఆన్సర్. మీరు కీ పాయింట్స్ ఒకటి చూసుకున్నా అదే ఆన్సర్. సో అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది కదా. సో ఇది మనకు 23/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా లాస్ట్ 32 years ఫ్రమ్ 1992 to 2024 వరకు బయాలజీ సంబంధించినటువంటి 3700 ప్లస్ క్వశ్చన్స్ MCQ ప్లస్ పాయింట్ ఆఫ్ లో పాయింటర్ డేటా బేస్ పైన మీకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేటా. సో దీంతో పాటు మీరు రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ALP JEE RPF టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఎగ్జామ్ అడిగినటువంటి బయాలజీ యొక్క మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డేటాను కూడా ప్రిపేర్ అయితే మీకు 1992 నుంచి 2025 మార్చి వరకు మీకు అప్డేటెడ్ డేటా వస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక డేటాను గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మార్క్స్ ఈజ్ రిటన్ యాజ్ QEVOW and close is written as GPSWI. How will drive be written in the same language? Okay, marks. ఓకే, సో మార్క్స్ ని ఈ విధంగా రాస్తాయి, క్లోజ్ ని ఈ విధంగా రాస్తాయి, డ్రైవ్ ని ఈ విధంగా రాస్తాం. ఓకే, సో ఎంకి క్యూ డిఫరెంట్ ఏంటి? M13 is 17 అంటే 4 డిఫరెన్స్, 1 5 4 డిఫరెన్స్, RB 18 22 4 డిఫరెన్స్, 11 15 4 డిఫరెన్స్, 19 23 4 డిఫరెన్స్. మీకు మననే చెప్పిన మళ్ళీసారి కూడా చెప్తున్నా, ఆల్ఫాబెట్ చూడంగానే మీకు ఆటోమేటిక్గా ఏం గుర్తుకు రావాలి? నెంబర్ డేటా గుర్తుకు రావాలి. అండ్ ఇది 3 7 4 డిఫరెన్స్, ఇదేంత 12 16 4 డిఫరెన్స్, 15 19 4 డిఫరెన్స్, 19 23 4 డిఫరెన్స్, 5 9 4 డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ డ్రైవ్ కి సో ఇది 4 + 4 ఎంత? 8 అంటే ఫస్ట్ H. సో ఇది కాదు. ఆర్కి ఆపోజిట్ ఏముంటుంది? V వస్తుంది. ఓకే, అంటే 4 డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా H V. అండ్ దాని తర్వాత ఇక్కడ ఐకి +4, 9 + 4 ఎంత? 13 అంటే M. అండ్ దాని తర్వాత B +4 అంటే Z. అండ్ అదేవిధంగా ఈకి +4 అంటే I. BM HVMZI. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ D is our answer. సో ఇది మనకి 24/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నెంబర్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారంగా ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క క్వశ్చన్ కి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ అయినటువంటి కోడింగ్ ని రాయమంటుంది. 5% దట్ ఈక్వల్స్ టు 3 9 ఇది మనకి ఇచ్చినటువంటి కోడ్. సో ఇక్కడ నుండి ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, మొదటిది సింబలా కాదు కాబట్టి దీని పక్కన పెట్టేయాలి ఫస్ట్ కండిషన్. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్, ఎస్ మొదటిది బేసి సంఖ్య అండ్ లాస్ట్ ఈజ్ అన్ ఈవెన్, సో లాస్ట్ ఈవెన్ నెంబరా కాదు కదా, సో ఇది కూడా పనికిరాదు. అండ్ నెక్స్ట్ ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ ఐదర్ సింబల్స్ ఆర్ నెంబర్స్, సో రెండోది మూడోది అంట సింబల్స్ కానీ నెంబర్స్ కానీ అవ్వాలండి. ఎస్ సింబల్స్ అయినాయి నెంబర్స్ సింబల్స్ అయినాయి కాబట్టి థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ద కోడెడ్ యాజ్ ద కోడ్ ఫర్ ద సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఏదైతే కోడ్ ఇస్తారో దాని కోడ్ని థర్డ్ దానికి ఇవ్వమండి. ఓకే, సెకండ్ ఎలిమెంట్ ఏంటిది పర్సెంటేజ్, పర్సెంటేజ్ కోడ్ ఏంటిది వి, వి దీనికి ఇవ్వమంటుంది. ఓకే, సో వి దీనికి ఇస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది, మూడోది వి ఉండాలి. సో మూడోది వి ఉందా లేదు, మూడోది వి ఉందా లేదు, మూడోది వి ఉందా లేదు, మూడోది వి ఉందా ఎస్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం చేయకూడదండి, మీరు ఇదంతా రాసుకుంటా పోతే మనకు టైం వేస్ట్. ఈ కండిషన్ చెక్ చేయడానికే మనకు 1 minute దాకా పోతుంది, ఇంకా మళ్ళీ ఇదంతా మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే స్మార్ట్గా ఆలోచించాలి. ఓకే, ఇట్లాంటి లెంతీ క్వశ్చన్స్కి స్మార్ట్గా ఆన్సర్ చేసే విధంగానే ప్లాన్ చేస్తాడు. మనం స్మార్ట్గా ఆన్సర్ చేయకుండా ఈ మొత్తం డేటా అంతా రాస్తాం, దానివల్ల టైం వేస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ dove is written as PEFW and crow is written as SDXP. అయితే MYNE ని ఏ విధంగా రాస్తాము? dove DOVE, dove ని ఏ విధంగా రాసినాం? PEFW. ఓకే, అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్రౌ CROW ని క్రౌ ని STXP గా రాస్తే మైనా ఏ విధంగా రాస్తాం? ఓకే, సో ఆప్షన్ చూడండి, NZOB, ZNOB, ZNBO, ZNBO. ఓకే, సో లాస్ట్లో బి కానీ ఓ కానీ వస్తుంది. సో ఏ కాంబినేషన్లో మనకి ఇది వర్క్ అవుతుంది ఆలోచించండి, ఏ కాంబినేషన్లో మనకి అది సెట్ అవుతుంది? డిఈ కనిపిస్తుంది, ఓ తర్వాత పి వస్తుంది, BWEF. ఓకే, ఈ కాంబినేషన్లో CDRS, OPWX. ఎన్ తర్వాత ఏమొస్తుంది? ఓ వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది అంటే BO, ఈ రెండు ఎగిరిపోయింది. అండ్ నెక్స్ట్ వై తర్వాత జెడ్ వస్తుంది, ఎం తర్వాత ఎన్ వస్తుంది, ZNBO. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ అదేవిధంగా RRB 2025 బేస్ పైన స్ట్రాటజీకి మిస్లైన్ సెక్షన్ సంబంధించినటువంటి 6000+ TCS క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. MCQ ప్లస్ పాయింటర్ డేటాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చినటువంటి రైల్వే NTPC గ్రూప్ డి ఎగ్జామ్స్ అన్నిటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీంట్లో మీకు ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి డేటాతో పాటు స్ట్రాటజీకి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ అవార్డ్స్ అండ్ అదేవిధంగా మూవీస్ అవన్నీ కూడా దీంట్లోనే రావడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ప్రతి ఒక్కరు కూడా ఈ డేటాని అయితే గ్యాదర్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు కొన్ని నెంబర్స్ అండ్ సింబల్స్ సంబంధించినటువంటి కోడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క కండిషన్స్ ని స్పెసిఫై చేసినటువంటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క కోడింగ్ ఏంటిది? సో మరి క్వశ్చన్ ఏంటిదంటే పర్సంటైల్ ప్లస్ 5. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇది తీసేసుకొని డైరెక్ట్ దీన్ని ఒక కోడ్ రాసేసుకొని తర్వాత చేంజ్ చేస్తారు. అదంతా అవసరం లేదు, మనకు టైం సేవింగ్ అవ్వాలి. ఓకేనా, వాడు ఇచ్చిందే టైం కిల్లింగ్ కోసం, మనం ఆ టైం కిల్లింగ్ లోనే టైమింగ్ సేవ్ చేయాలి. సో టైమింగ్ కిల్లింగ్ లో టైమింగ్ సేవ్ చేయాలంటే కొద్దిగా లాజిక్స్ ఉపయోగించాలి చూడండి. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ సింబల్, మొదటి సింబల్. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ నెంబర్, లాస్ట్ నెంబరా కాదు, కథం దీన్ని తీసి పక్క పడేయాలి. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ ఆడ్ నెంబర్, మొదటిది నెంబరా కాదు, అయితే ఇది కూడా తీసి పక్కన పెట్టేది. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ ఐదర్ నెంబర్స్ ఆర్ సింబల్స్, సో ఈ రెండు కూడా నెంబర్స్ కానీ సింబల్స్ కానీ అవ్వాలి. సో రెండు సింబల్స్ అయినాయి. ఓకే, దెన్ థర్డ్ ఎలిమెంట్ విల్ బి కోడెడ్ యాజ్ ద కోడ్ ఫర్ ద సెకండ్ ఎలిమెంట్. ఓకే, సో దీని కోడ్ అనేది దానికి వేయమంటాం. ఓకే, సో మనకు అక్కడ కోడింగ్ ఏ విధంగా వస్తుంది? సెకండ్ ఎలిమెంట్ కోడింగ్ ఏంటిది? ప్లస్కి పీ ఉంది, సేమ్ అంటే దీన్ని కూడా పీనే ఇవ్వండి. రెండు పీపీలు రావాలి, సెకండ్ థర్డ్ లేదు, ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే, మనకు మొత్తం చేసుకుంటూ పోతే టైం వేస్ట్. ఓకే, ఇది 24/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటిది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ మనకు నెంబర్ సింబల్ సంబంధించినటువంటి కోడింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై చేసినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క కోడింగ్ ఏంటిది? మరి క్వశ్చన్ ఏంటిది అంటే 6#385#4. ఓకే, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ ఆడ్ నెంబర్, మొదటిది ఆడ్ నెంబరా
మొదటిది బేస్ సంఖ్య కాదు, సరి సంఖ్య, అంటే ఇది వదిలేయాలి గతే. ఇది సెకండ్ ఎలిమెంట్ ఇదే సింబల్, ఎస్ సింబలే. అండ్ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఈవెన్ నెంబర్, ఎస్ రెండు సాటిస్ఫై అవుతున్నాయి. ద కోడ్ ఫర్ ద దీస్ టూ ఏంటిది, సెకండ్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్. సో ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇది ఫిఫ్త్ ఎలిమెంట్. వాటి యొక్క కోడ్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతుంది. సో హ్యాష్ యొక్క కోడ్ ఏంటిది పి, సో ఇక్కడ పి వెళ్ళిపోద్ది. అండ్ అదేవిధంగా మనకి ఎయిట్ యొక్క కోడ్ ఏంటిది బి, సో ఇక్కడికి బి వెళ్ళిపోద్ది. సో రెండోది బి అవ్వాలి. సో ఇది కాదు, ఇది కాదు. సో ఈ రెండిట్లోనే మనకు డిఫరెన్స్ ఉంది. ఓకే, అంటే సి కానీ డి కానీ అవుతుంది. ఇక్కడ ఆర్ బి కే, ఇక్కడ ఇంకోది కే వచ్చింది, ఇక్కడ వై వచ్చింది. ఓకే, ఇది చూద్దాం. ఇఫ్ ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్, ఓకేనా, ఇది థర్డ్ ఎలిమెంట్ నెంబరా కాదు. సో ఇక్కడ డైరెక్ట్ చేసేయండి. ఫస్ట్ 6కి ఆటోమేటిక్ ఇక్కడ ఆర్ వచ్చేస్తుంది, ఎందుకంటే మిగిలిన ఈ రెండు ఆప్షన్స్ కాబట్టి. థర్డ్ చూస్తే పర్సెంటైల్, పర్సెంటైల్కి మనకు కే వచ్చేస్తుంది. కే అంటే దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో చాలా మంది ఏం చేస్తారని అంటే, ఇక్కడ చూడండి సెకండ్ అండ్ ఫిఫ్త్ అడిగింది కదా, మనం తొందరలో ఏం చేస్తామంటే సెకండ్ అండ్ ఫస్ట్ పెట్టుకుంటాం. సెకండ్ అండ్ ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏమైంది, ఇది చెప్పండి, ఇది ఆర్ అయితే ఇది ఆటోమేటిక్గా పి అయితే, ఆర్ పి అయినప్పుడు ఏం చేస్తాం, బి పెట్టేస్తాము. రైల్వే, వావ్ వాట్ ఏ బ్రిలియంట్ క్యాండిడేట్, చాలా కాన్సన్ట్రేషన్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్ ఎమ్మటే 0.33 అవార్డు ఇచ్చేస్తుంది. ఓకే, అందుకే మనం క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు కూడా చాలా చాలా ఫోకస్డ్గా చేయాలి. ఓకే, 25/8/2022 వచ్చినటువంటి క్వశ్చన్. And next question, in a certain code language, mutiny is written as this one and magic is written as this one. How will nectar be written in the same language? So చూడండి, MUTINY. సో దీనికి ఎట్లా ఇచ్చేసిండు, 25/149/20/2113. ఓకే, సో ఓకే ఇక్కడ చూడండి, దీనికి ఇది ఎం అంటే 13, యూ అంటే 21, టీ అంటే 20, ఐ అంటే 9, ఎన్ అంటే 14, వై అంటే 25. సో ఈ విధంగా మనకి ఇచ్చేసి. అండ్ నెక్స్ట్ మ్యాజిక్ ఏ విధంగా రాసిండు, టీ 9 రాయాలి, ఇక్కడ 7, అండ్ నెక్స్ట్ ఇక్కడ రాయాలి చెప్పండి, ఇక్కడ 1, అండ్ నెక్స్ట్ ఇక్కడ 13. ఎంకి 13, ఏకి 1, జీకి 7, ఐకి 9, సికి 3. ఇది ఎప్పుడు మనం పాసిబుల్ అవుతుంది ఇవన్నీ కూడా చేయడం, మనకు ఆల్ఫాబెట్స్కి న్యూమరికల్ మనకు పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు. సో అడిగింది ఏంది నెక్స్ట్, నెక్టార్. ఆర్ అంటే ఎంత, 18, ఏ అంటే 1, సో 18 1, ఇక 182. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం చేయాల్సిన పని కూడా లేదు, సింపుల్గా అయిపోయింది. ఓకే, వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మొదటి నుంచి చెప్తుంది అదే కదా, మనకి ఎప్పుడైనా సరే ఆల్ఫాబెట్స్ కమాండ్ వస్తే మనకి ఇప్పుడు 2 చాప్టర్లలో బెనిఫిట్ అవుతుంది కదా, అనాలజీ దాని పనికి వస్తుంది, కోడింగ్ అండ్ డీకోడింగ్ దానిలో కూడా పనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ నెంబర్స్ సింబల్స్ అయితే ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి కోడ్స్ అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ కింద ఇచ్చినటువంటి కండిషన్స్ సాటిస్ఫై చేసినటువంటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క కోడింగ్ ఏంటిది. సో క్వశ్చన్ ఏంటిది, $2,6,7,5. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్ అండ్ ద లాస్ట్ ఈజ్ ఏ సింబల్. ఎస్, మొదటిది సంఖ్య, లాస్ట్ ఒక సింబల్ అయితే కోడ్ ఫర్ దీస్ టూ ఏంటి, ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ కి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, రెండు యొక్క కోడ్ ఏంటిది చెప్పండి, వై. ఓకే, అండ్ అదేవిధంగా దీని యొక్క కోడ్ ఏంటిది, డబ్ల్యూ. ఓకే, ఫస్ట్ది డబ్ల్యూ, రెండోది వై. ఓకే, ఇది అయిపోయింది. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అండ్ లాస్ట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో చివరిది ఆడ్ నెంబరా కాదు, అంటే ఇది కాదు. ఇఫ్ బోత్ థర్డ్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్స్ ఆర్ ప్రైమ్ నెంబర్. సో మనకి ఇక్కడ 3, 4 రెండు ప్రధాన సంఖ్యలు అయితే అప్పుడు 4వ ఎలిమెంట్ కోడ్ అనేది 3వ దాని యొక్క కోడ్ వేయాలి, అంటే వైస్ వర్స ఇట్లా, దీని కోడ్ దీనికి, దీని కోడ్ దీనికి. ఎస్, సో రెండు కూడా ప్రధాన సంఖ్యలే కదా. సో 7 యొక్క కోడ్ అండ్ అదేవిధంగా 5 యొక్క కోడ్. సో 7 యొక్క కోడ్ ఈ, అండ్ అదేవిధంగా 5 యొక్క కోడ్ సి, WCEY. అండ్ డాలర్ అంటే ఆటోమేటిక్గా యూ వచ్చేస్తుంది. సో ఇది చూడండి, CEUY. సో ఇది ఒక్కటే ఉంది, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 25/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ టైం కిల్లింగ్ చేస్తే చాలా లాజికల్గా ఆన్సర్ చేయాలి కాబట్టి చాలా ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నేచర్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, రీజన్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్. హౌ విల్ లోషన్ విల్ బి రిటన్ ఇన్ ద లాంగ్వేజ్. నేచర్ ఏ విధంగా రాయాలి, YWS. ఓకే, అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి రీజన్.
ఏ విధంగా రాయాలంట యు డి క్యూ ఆర్ ఎల్. ఓకే, అయితే అడిగింది ఏంది లోషన్. ఓకే, ఎన్కి క్యూకి ఏమైనా సంబంధం ఉందా? ఏకి వైకి, టీకి డబ్ల్యూకి, యూకి ఎస్కి, మరి ఇక్కడ ఆర్కి యూకి ఈకి. ఆలోచించండి రిలేషన్ ఏంటిది, ఏ విధంగా మనకు పాసిబుల్ అవుతుంది. ఎన్ వచ్చేసరికి 14, ఇది 17 అంటే 3, ఇది వచ్చేసరికి 1, ఇది వచ్చేసరికి 25. ఏమవుతుంది డిఫరెన్స్, 2 డిఫరెన్స్ వస్తుంది. 20 23 అంటే 3 -2, 3 -2. ఓకే, అండ్ సేమ్ ఇట్లా ఇక్కడ తీసుకుంటే ఆర్కి యూ, ఇది 18, ఇది 21, 3 -2. ఏడి ఈ డిఫరెన్స్ -2, ఈ -2. ఓకే, సేమ్ అట్లనే క్లోజన్. ఎల్ తర్వాత ఏం చేయాలి, 3 రావాలి. ఎల్ అంటే 12 అంటే 15 అంటే ఓ, అంటే ఫస్ట్ ఓ అంటే ఈ రెండు ఎగిరిపోయింది. ఓకే, ముందర రావాలి ఎంఎన్ఓ అంటే ఎం రావాలి. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 25/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదే ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో క్లాస్ 6 నుంచి 12 వరకు చాప్టర్ వైజ్ గా పాలిటీ సంబంధించినటువంటి పాయింటర్ ప్లస్ ఎంసీక్యూ డేటా మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్ ఎన్సీఆర్టీ డేటా మనం ఏదైతే టెక్స్ట్ బుక్ కంటెంట్ ఉంటుందో వాటన్నిటిని కూడా అకార్డింగ్ టు ద కాంపిటేటివ్ తగ్గట్టుగా మీకైతే మొత్తం కూడా డిజైన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. And next question, BU23G is related to DJ18L in a certain way. In the same way, LC41M is related to QH36AR. So which of the following is BU18N related following the same logic? Okay, so ఇది దీనికి సంబంధించిందంట, ఇది దీనికి సంబంధించింది అయితే దీని యొక్క రిలేషన్ ఏంటి. సో BU23 అండ్ అదేవిధంగా దానికి సంబంధించి Z18L. సో ఇది 23, 18 అంటే 5 డిఫరెన్స్ ఉంది. ఈకి ఎల్ ఇది 7, ఇది 12 అంటే 7, 12 అంటే ఎంత డిఫరెన్స్, 5 డిఫరెన్స్, 5 డిఫరెన్స్, 5 డిఫరెన్స్, +5 +5 ఇది మైనస్. అండ్ సేమ్ అట్లనే ఎల్ ఈ 41 ఎం క్యూ హెచ్ 36 ఆర్. సో ఇది 13, ఇది 18, 5 డిఫరెన్స్, ఇక్కడ 5 డిఫరెన్స్, 5 5. ఓకే, అండ్ సేమ్ అట్లనే GU18N. సో 18 నుంచి 5 పోతే 13, 13 ఇది 13 కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఈ రెండిట్లోనే ఉంది. సో ఇది ఖచ్చితంగా ఎల్జిడ్ కన్ఫర్మ్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో. సో ఇక్కడ ఎన్ ఉంది, ఎన్కి నెక్స్ట్ టైం వస్తుంది ఎస్ వస్తుందా హెచ్ వస్తుందా, ఎస్ కదా, ప్లస్ కాబట్టి, ఎందుకంటే ఇది 14 అయితే ఇది 19. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఏ క్వశ్చన్ కైనా సరే రీజనింగ్ లో మనకు ఆన్సర్ రాకపోతే ఆప్షన్స్ గమనించాలి. ఆప్షన్స్ లోంచి మనకు డేటా వస్తుందండి, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా ఆప్షనే కదా. అంటే ఇచ్చినటువంటి 4 ఏది పాసిబిలిటీ ఉందో డైరెక్ట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next question, in a certain code language, ERGOT is written as FTJSY and SKELP is written as TMHPU. How will Kesha is be written in the language? Okay, EROT. So దీన్ని ఏ విధంగా రాయాలి, FTJSY. ఓకే, and next SKLP. దీన్ని ఏ విధంగా రాయాలి, TMHP. అయితే మనకు కావాల్సింది ఏంటి, క్వశ్చన్ ఏంటిది, SKESHA. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి ఆన్సర్ చేయండి. ఈకి ఎఫ్కి ఏంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది. ఓకే, 1 RST 2, 7 ఇది 10, 3 15 19 4 5 డిఫరెన్స్, 1 డిఫరెన్స్, 2 డిఫరెన్స్ ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ కే తర్వాత ఎల్ వస్తుంది అంటే ఇది రాదు, ఈ వస్తుంది, మూడిట్లా ఎస్ తర్వాత ఏమొస్తుంది, TUV పోయింది, ఇది పోయింది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో 26/8/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ బేస్డ్ ఫిజిక్స్ క్లాస్ 6 నుంచి 12 వరకు ఉన్నటువంటి డేటా ప్లస్ రైల్వేలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ పైన అండ్ దాంతోపాటు ఎస్ఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్స్ బేస్ పైన
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఫిజిక్స్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో 23 చాప్టర్లతో కూడినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ డేటా 200+ పేజెస్ తోటి అండ్ దాంతోపాటు 260+ ఫార్ములాస్తో కూడా మీకు డేటాని కవర్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ ఫిజిక్స్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో. సో ఈ యొక్క డేటాని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు నెంబర్ ఆర్ సింబల్ సంబంధించినటువంటి కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఇచ్చినటువంటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క కోడింగ్ ఏంటిది? $373. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఏ నెంబర్ అండ్ లాస్ట్ ఈజ్ ఏ సింబల్. ఫస్ట్ నెంబర్ లాస్ట్ సింబల్ కాదు. ఫస్ట్ నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, మొదటి ఈవెన్ అండ్ లాస్ట్ ఆడ్. ఎస్, మొదటి సరి సంఖ్య, రెండోది లాస్ట్ వచ్చేసరికి బేసి సంఖ్య. అయితే మనకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ కోడెడ్ యాజ్. ఓకే, సో ఈ సింబల్ ప్రకారంగా మనకైతే ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఈ విధంగా వచ్చేటటువంటిది ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉందా? ఈ రెండు పోయినాయి అంటే ఏ డి ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. అండ్ నెక్స్ట్, ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో రెండోది మూడోది ప్రైమ్ నెంబర్సా? కాదు. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో తేవాలి. సో దీనికి సంబంధించి అంటే ఒక డాలర్ సంబంధించి ఏముంది? టీ వస్తుంది. సో రెండోది టీ. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 26/8/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ SUJLAM is written as TTKKBL and Chalky is written as DGPJZ. How will caret X be written in that code language? So SUJLAM. సో దీని ఏ విధంగా రాసిండు? TTKKBL. ఓకే, అండ్ నెక్స్ట్ CHOKY. దీన్ని ఏ విధంగా రాసిండు? DGPJZ. అయితే మనకు కావాల్సింది CURE. సో ఇక్కడ చూడండి, ఎస్ తర్వాత టీ, టీ తర్వాత యు, ఏ తర్వాత కే, కే తర్వాత ఎల్, అంటే +1 -1 అట్లా. ఏ తర్వాత టీ, ఎల్ తర్వాత ఏం? TDGH OPJK YZ. ఓకే, సేమ్ అట్లనే ఇటు రావాలి. సి తర్వాత డి రావాలి, టీ తర్వాత యు, DT ఇది ఒకటే ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అంతే, సింపుల్. మనం మొత్తం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకు 26/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. And next, in a certain code language, modest is written as this one, option is written as this one, medium is written as what? According to the options. Find out చేయండి. Modest ని USHZNO అండ్ అదేవిధంగా ఆప్షన్ ని STXDJI అయితే ఇడియం. ఆలోచించండి, ఎం క్రాస్ వస్తుందా లేదంటే ఇట్లా చూద్దామా? సరే ఇట్లా చూద్దాం. 13 17 4 వస్తుంది, 15 19 4 8 కాబట్టి ఇది 5 అండ్ ఇది వచ్చేసరికి జెడ్ -5 NS -5 4T -5. ఓకే, +4 +4 +4 -5 -5 -5. ఇది చూద్దాం. OPQRS QRST UVWX ఈ తర్వాత -5 -5 -5. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేసింది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్లేస్ చేయాలి. ఏం తర్వాత ఏమొస్తుంది? NOPQ ఫస్ట్ 1 Q, ఈ తర్వాత ఈ అంటే 5 తర్వాత 9 వస్తుంది I. సో ఇది పోయింది, ఇది పోయింది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తర్వాత అది కన్ఫర్మ్. ఇప్పుడు ఐకి రివర్స్ రావాలి. ఐ అంటే ఇక్కడ డి వస్తుంది, డి వచ్చేసరికి ఏముంది? ఇది ఒకటే ఉంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే ఇక్కడ దీనికంటే -5 కదా, ఐ అంటే 9. అండ్ అదేవిధంగా RRB 2025 బేస్ పైన రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసిన TLP JEE RP టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఎగ్జామ్ అడిగినటువంటి జియోగ్రఫీ షిప్ల వారీగా సాల్వ్డ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేయడం జరిగింది.
అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ అన్నింటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి ఈ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. And next question, in a certain code language, AC written as 13 and FG written as 67, how will HI be written in that language? Okay, so AC 13, A అంటే 1, C అంటే 3, FG F అంటే 6, G అంటే 7. అడిగింది HI, సో ఇదంతా ఇది 8, ఇది 9. సో ఆప్షన్ చెప్పండి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రీసెంట్గా రైల్వే 2022లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ డి ఆర్థమెటిక్ సంబంధించినటువంటి చాప్టర్ల వారికి మరియు షిఫ్ట్ల వారి యొక్క గ్రూప్ డి సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక క్వశ్చన్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ మనకి నెంబర్స్ ఆర్ సింబల్స్ అయితే ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కోర్స్ ప్రకారంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా వాటిని సాటిస్ఫై చేసినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటిది? సో క్వశ్చన్ ఏంటిది? $8.52 ఫస్ట్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్, ఎస్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఏ సింబల్, అయితే దెన్ ద కోడ్స్ ఆఫ్ దీస్ టూ ఫస్ట్ అండ్ లాస్ట్ షుడ్ బి ఇంటర్చేంజ్. సో ఫస్ట్ దాని యొక్క కోడ్, లాస్ట్ దాని యొక్క కోడ్ అయితే ఇంటర్చేంజ్ అవ్వాలంట. ఓకే, సో ఆన్సర్ చేయండి. ఇట్ అంటే ఇక్కడ టీ వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా అడిగింది @ ఓకే, ఏ టీ రెండు పోయినాయి, ఏబి రెండు ఎగిరిపోయినాయి, మనకు టీడీ ఉంది. ఈ రెండింటిలో ఏం డిఫరెన్స్ ఉంది? కేజీ. ఓకే, ద ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. లేదు. ఇఫ్ బోత్ థర్డ్ అండ్ ఫోర్త్ కాంపోనెంట్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో మనకు రెండోది 5, 2 కూడా ప్రధాన సంఖ్యలే కదా. దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ is coded for the third component and third component is coded as the code for the fourth component. మూడో దాని యొక్క కోడ్ నాలుగో దానికి, నాలుగో దాని యొక్క కోడ్ అనేది మూడో దానికి ఇవ్వమంటుంది. ఓకే, సో అది ఇక్కడ జీ వస్తుంది, ఇక్కడ కే వస్తుంది. ఎందుకంటే అనేది జీ కదా, సో ఆటోమేటిక్ జీ ఇక్కడికి వెళ్ళిపోయింది అంటే మనకి ఇక్కడ 1, 2, 3 థర్డ్ జీ రావాలి. సో థర్డ్ జీ ఇది ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కింద ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారంగా ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క క్వశ్చన్ సాటిస్ఫై చేసినటువంటి ఆప్షన్ లేదా యొక్క కోడింగ్ ని ఫైండ్ అవుట్ చేయండి. సో హ్యాష్ అండ్ 37 the first two elements is a number. If the first element is a symbol and the last element is a number, first is symbol, okay, last ది నెంబర్ కాదు కదా, సో ఇది కాదు. సెకండ్ ఈజ్ ఏ నెంబర్, రెండోది నెంబర్, అవును. అండ్ సెకండ్ లాస్ట్ ఈజ్ ఏ సింబల్, లాస్ట్ నుంచి రెండోది సింబలా కాదు, ఇది కూడా కాదు. ఇఫ్ ద క్వశ్చన్ హ్యాస్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, సో దీంట్లో రెండు ఈవెన్ నెంబర్లు ఉన్నాయి, రెండు ఆడ్ నెంబర్లు ఉన్నాయి. ఎస్, అయితే ఈవెన్ నెంబర్స్ కి మనకి ఏం చేయాలన్నాడు? ఈ యొక్క స్టార్లు ఇవ్వమన్నాడు. ఓకే, అంటే దీనికి స్టార్లు రావాలి. అండ్ అదేవిధంగా ఆడ్ నెంబర్స్కి ఏం రావాలి? ఈ యొక్క సింబల్ రావాలండి, అంటే ఈ సింబల్ గ్యాప్ వచ్చేసి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ యొక్క మోడల్లో ఏ మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకే, ఏ మాత్రం ఒకటే పాసిబుల్ అవుతుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ చెప్పండి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో 26/8/2022 షిఫ్ట్ 3 వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెంబర్ మరియు సింబల్స్ అయితే ఇవ్వడం జరిగింది, వీటికి సంబంధించినటువంటి కోడ్ కూడా మనకి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేసినటువంటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క కోడింగ్ ఏంటిది? $5.8. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అనేది సింబల్ కాదు, ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఆడ్ నెంబర్. ఓకే, లాస్ట్ అనేది ఈవెన్ నెంబర్. ఎస్, 8 అనేది సరి సంఖ్య. అయితే ఆ యొక్క కోడ్స్ అనేవి ఇంటర్చేంజ్ అవ్వాలి. సో 5 యొక్క కోడ్ అనేది 8కి, 8 యొక్క కోడ్ అనేది 5కి రావాలి. ఓకే, సో 8 యొక్క కోడ్ ఎం, అంటే ఫస్ట్ ఎం, రెండు పోయినాయి. అండ్ నెక్స్ట్ 5 యొక్క కోడ్. ఓకే, రెండింటి కూడా అదే ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో రెండోది మూడోది అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంట, కాదు కదా. కదా, సో మనకు రెండోది ఒకటే పాసిబుల్ అవుతుంది. కండిషన్ నెంబర్ 2.
సో దాని ప్రకారంగా మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటిది? సో ఫస్ట్ ఓకే. సో డాలర్ సింబల్కి ఏమొస్తుంది? ఎల్ వస్తుంది. సో ఎంఎల్. సో ఇది ఒకటి. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 29/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో ఇక్కడ మన నెంబర్ ఆర్ సింబల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కోడ్స్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ కండిషన్ సాటిస్ఫై చేసినటువంటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క కోడింగ్ ఏంటిది? సో 3 @ 2 %8. ఓకే. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ సింబల్, మొదటి సింబలా? కాదు. ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ ఆడ్ నెంబర్. ఎస్. 3 అనేది బేసి సంఖ్య. లాస్ట్ ఈవెన్ నెంబర్. అయితే ఫస్ట్ లాస్ట్ కోడ్స్ అనేవి మనకు ఈ విధంగా చేయాలి. ఓకే. సో 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి సింపుల్ గా. ఈ రెండింటిలో తెలవాలి. రెండోది మూడోది మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్. రెండోది మూడోది పర్ఫెక్ట్ స్క్వేర్సా? కాదు. అంటే ఇది కూడా కాదు. సో ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ కావాలి. సో రెండింటిలో డిఫరెన్స్ ఉంది. ఏ ఒక్కటి కనుక్కుని అయిపోయినట్టే కదా. సో @ కోడింగ్ ఏంటిది? డి. దీని తర్వాత డి రావాలి. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఒక క్లాస్ 2 అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించినటువంటి డేటా. ఓకే. అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే ఒక సివిల్ టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు గ్రూప్ డి సంబంధించి, వాళ్ళందరూ ఈ యొక్క టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ లో లేదా మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి srinivasmek.in classics.co.in లో మీకు రైల్వే కోర్సెస్ లేదా లింక్ కోర్సెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక డేటా అనేది గ్యాదర్ చేసుకోండి. అండ్ దీంట్లో మీకు 25 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. దాంతోపాటు ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా మన యొక్క గ్రూప్ డి స్పెషల్గా మీకు ఫౌండేషన్ కోర్సు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యొక్క కోర్సు నుంచి మీకు ప్రజెంట్ చెప్తున్నటువంటి క్లాసెస్ సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా యాక్సెస్ ఇవ్వడంతో పాటు కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు ఈ యొక్క కోర్సెస్ నుంచే రావడం జరుగుతుంది. ఓకే.